అందరికీ నమస్తే. నేను మీ తేజస్విని. వెల్కమ్ టు తేజ వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటి అంటే అందరికీ ఎంతో ఇష్టమైన గులాబ్ జామున్ ఇన్స్టెంట్గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ బౌల్ తీసుకొని 2 cups ఆఫ్ గులాబ్ జామున్ పౌడర్ తీసుకొని ఉండలు లేకుండా పొడి పొడిగా కలుపుకోండి. దాని తర్వాత 1 cup ఆఫ్ పాలని కొంచెం యాడ్ చేసుకోండి. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ నిదానంగా మెత్తగా కలుపుకొని దాని తర్వాత 1 teaspoon నెయ్యిని యాడ్ చేసుకొని మెత్తగా స్మూత్గా అయ్యేంత వరకు కలుపుకోండి. ఇలా నేను వీడియోలో చూపిస్తున్నలాగా అలా మెత్తగా కావాలి. దాని తర్వాత ఒక తడి క్లాత్ తీసుకొని దాని మీద పెట్టేసిన తర్వాత బౌల్ తీసుకొని అందులో 2 cups ఆఫ్ షుగర్ని యాడ్ చేసుకోండి. అంతా ఇంత అనేం లేదు, మీ టేస్ట్కి తగ్గంత షుగర్ని యాడ్ చేసుకోండి. దాని తర్వాత అందులో 1.5 glass ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకోండి. అలానే కలుపుతూ ఉండండి షుగర్ కరిగేంత వరకు. అది కొంచెం మరిగిన తర్వాత అందులో 1 teaspoon ఆఫ్ ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోండి. అది మన టేస్టీ ఫ్లేవర్ కోసం మాత్రమే. షుగర్ సిరప్ అయ్యేంత వరకు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని కొంచెంగా చిన్న బాల్స్ లాగా మనం చేసుకుందాం. అది కొంచెం ప్రెస్ చేస్తూ స్మూత్గా చేసుకుందాం. అలా ఒకటిగా అన్నిటినీ పిండి మొత్తాన్ని చిన్న బాల్స్ లాగా మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసుకుందాం. ఇలా వీడియోలో చూపిస్తున్నలాగా చిన్న బాల్స్ లాగా చేసుకోండి. పిండి మొత్తాన్ని మనకి కావాల్సిన సైజులో చిన్న బాల్స్ లాగా చేసుకుందాం. పిండి మొత్తం కంప్లీట్ అయ్యాక మనం స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ పోసుకుందాం. డీప్ ఫ్రైకి తగినంత. అది కొంచెం వేడెక్కిన తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న ఆ లడ్డూలను అందులో వేసుకుందాం. అది కాస్త కొంచెం బ్రౌనిష్ కలర్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న బాల్స్ని తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. దాని తర్వాత ఫస్ట్గా తయారు చేసుకున్న మన షుగర్ సిరప్లో ఆ బాల్స్ని వేసుకొని అవి కొంచెం చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకుందాం. దాంతో వేడిగా గులాబ్ జామున్ రెడీ.